గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఏంటి సంబరాలు జూబ్లీస్ లో ఓడిపోయినందుక లేకపోతే ఈరోజు బీహార్లో కనీవినేటువంటి తీర్పు బీహార్ ప్రజలు భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి తీర్పిచ్చి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ నరేంద్ర మోడీ గారు ఈ దేశ రాజకీయాల్లో వారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు బీహార్లో ఇచ్చినటువంటి తీర్పు ఇది చరిత్రాత్మకమైనటువంటి తీర్పు. ఈరోజు భారతదేశం ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వం బలపరచడం, మరి తద్వారా దేశానికి నాయకత్వ ప్రతిష్టను పెంచడం, మరి బీహార్ ఇచ్చినటువంటి తీర్పు వల్ల ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం బలపడడమే కాకుండా మరి ఆ తీర్పు వల్ల ఈరోజు యావత్ దేశంలో సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు. ఇది నరేంద్ర మోడీ గారి గెలుపు మాత్రమే, వారి నాయకత్వంలో ఉన్నటువంటి గొప్పతనం మాత్రమే భావిస్తూ ఉన్నాం. ఎందుకు అంటే ఇక్కడ సాధ్యం కాదు, తెలంగాణకు సంబంధించి కాస్త దానికి దీనికి సంబంధం పెడుతున్నారు. తెలంగాణ బీజేపీకి జూబ్లీహిల్స్కి సంబంధించి ఎందుకు ఓడిపోయింది అనుకుంటున్నారు అనేది కొంత చెప్తారు. చూడండి, తెలంగాణ ఉప ఎన్నిక అనేది ఇది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మరణంతో వచ్చినటువంటి ఎన్నిక. ఈ ఎన్నికల్లో పూర్తిగా ఈరోజు ఒక అవినీతిపరమైనటువంటి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఈ ఎన్నికల్లో మ్యానిపులేషన్ చేసి గెలుపొందింది. మరి ఎన్నికల్లో మరి అక్కడ ఒకవైపు సానుభూతి, మరోవైపు అధికార దుర్వినియోగం వల్ల ఈ ఎన్నికలు వాళ్ళిద్దరి మధ్యలో జరిగినాయి. ఆ ఎన్నికల్లో మరి అవినీతే గెలిచింది. మరి ఈరోజు వారు చేసినటువంటి పోల్ మేనేజ్మెంట్ కానీ మ్యానిపులేషన్ కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిపించింది. బీహార్లో ఏం జరిగింది? కాంగ్రెస్ పార్టీకి చాలా తక్కువ, ఎంఐఎం కన్నా తక్కువ సీట్లు రావడానికి ఎలా చూస్తారు? అందుకనే బహుశా బీహార్లో కాంగ్రెస్ పార్టీ కన్నా ఎక్కువ సీట్లు ఎంఐఎం గెలిచింది కాబట్టి ఈరోజు గాంధీ భవన్లో సంబరాలు చేసుకున్నట్టు కనపడుతూ ఉన్నది. థ్యాంక్ యూ సార్. ఇది బీహార్కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కూడా ఎంఐఎం కన్నా తక్కువ సీట్లు సాధించింది కాబట్టి అందుకే అక్కడ సెలబ్రేషన్ చేసుకున్నట్టు తమకు అనిపిస్తుంది అని చెప్పి కూడా బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అంటున్నారు. ఇటు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి కూడా పెద్ద ఎత్తున నేతలు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. అటు బీజేపీకి సంబంధించి కూడా అఖండ విజయం అంటే దాదాపుగా 200కు పైగా కూడా స్థానాలు సాధించడంతో అటు బీజేపీ ఒకసారి సంబరాలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి అటు బీహార్ సార్ ఒక్క మాట సార్ లైవ్లో ఏం చెప్తారు ఈ విజయం పట్ల? ఎందుకంటే మీరు బీహార్కు సంబంధించి కానీ ఇటు జూబ్లీస్కి సంబంధించి ఏం చెప్తారు? జూబ్లీస్ నేను ప్రెస్లో మాట్లాడుతాను టీటీఆర్ విస్తారంగా. బీహార్ ఎలక్షన్స్ ఇది ఈ రాబోయే తరానికి ఒక విజయం, ఇది రాబోయే జన్జీ విజయం, ఇది ఇండియా అలయన్స్ ఓటమి, ఇండియా గెలుపు ఇదని భావిస్తూ ఉన్నాను. మరొక పక్క కాంగ్రెస్ దాదాపుగా ఎంఐఎం కన్నా తక్కువ స్థానాలు సాధించిందని కొంత దాని మీద చర్చ జరుగుతుంది. ఎలా చూస్తారు బీహార్? అది దాని మీద నేను బీహార్ విస్తారంగా మాట్లాడు. అయినా కూడా బీహార్లో కాదు దేశంలోనే కాంగ్రెస్ దూచుకుపోయింది. అది ఈరోజు తెలంగాణలో ప్రాంతీయ పార్టీగా మిగిలింది. థ్యాంక్ యూ సార్. ఇది కాంగ్రెస్ కూడా ప్రాంతీయ పార్టీ కన్నా తక్కువ కూడా దూచుకుపోయింది కాబట్టి బీహార్కు సంబంధించి దానికి సంబంధించి ఇక్కడ జూబ్లీహిల్స్ ఎలక్షన్కు సంబంధించి మరికొద్ది సేపట్లో మాట్లాడదని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అంటారు. మరొక పక్క బీహార్ సంబంధించిన ఉప ఎన్నిక ఏదైతే ఉందో దానికి సంబంధించి మాత్రమే బీహార్కు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించిన దాని మీదనే ఒకవైపు కూడా బీజేపీ కూడా ఇక్కడ సంబరాలు జరుపుకుంటుంది. మరొక పక్క అటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి మాత్రం కొంత స్పందించేందుకు కూడా కొంత నేతలు కూడా ఒకటే చెప్తున్నారు, మంచి ఓటు బ్యాంకు సాధించాం, అది మా సిట్టింగ్ స్థానం కాదంటూ కూడా నేతలు చెప్పి చూస్తున్నాం. మనకు బాణసంచ కాల్చి కూడా ఒకవైపు కూడా బీజేపీ నేతలు వాళ్ళ సంబరాలను కూడా జరుపుకుంటున్నారు. ఇందాక చూస్తాం విజువల్లో స్పష్టంగా బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఒకవైపు ఈ సంబరాల్లో పాల్గొనడమే కాకుండా బీజేపీ అక్కడ అఖండ విజయం సాధించి ఎన్డీఏ అలయన్స్ ఏదైతే ఉందో అక్కడ ఎవరికి అందనంత ఎత్తులో ఉండడం కూడా ఇదే విధంగా దేశం మొత్తం మోడీకి పట్టం కడుతున్నారు, మోడీ నేతృత్వంలో ఉన్నటువంటి పార్టీలకు పట్టం కడుతున్నారని చెప్తున్నారు. ఇటు జూబ్లీహిల్స్కి సంబంధించిన అంశం మీద మాత్రం అటు ప్రెస్ మీట్ ముఖంగా కూడా స్పందించి పూర్తి స్థాయిలో వివరాలు చెప్తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అంటున్నారు. కెమెరామెన్ గజపతో శ్రీధర్, RTV, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.